లండన్ వీధుల్లో నిలబడి ఒక సాధారణ మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని షాక్కి గురి చేసింది. ఆ కామెంట్ ఎంత సీరియస్ అంటే పాకిస్తాన్లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి నిద్ర లేకుండా చేసింది. ఆ మహిళ ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? నువ్వు విమానంలో వెళ్తే జియా ఉల్ హక్ లాగా లేపేస్తాం, ఒకవేళ రోడ్డు మీద వెళ్తే కార్లో బాంబులతో లేపేస్తాం. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. బ్రిటన్ లో జరిగిన ఒక ప్రొటెస్ట్ లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పబ్లిక్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని చంపేస్తాం అని బెదిరించారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పాకిస్తాన్ ఐఎస్ఐ పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇస్లామాబాద్ లో అర్ధరాత్రి హై అలర్ట్ మీటింగ్స్ జరిగాయి. వెంటనే పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ బ్రిటన్ కి చెందిన సీనియర్ డిప్లొమాట్ ని పిలిచి తమ నిరసన వ్యక్తం చేసింది. అసలు ఎవరా మహిళ? లండన్ లో ఉండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని చంపేస్తానని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగింది? దీని వెనుక ఇమ్రాన్ ఖాన్ హస్తం ఉందా? రీసెంట్ గా అసీం మునీర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని తిరుగుతున్న ఆ ఫోటోలు ఎందుకు బయటకు వచ్చాయి? పాకిస్తాన్ హిస్టరీలో ఆర్మీ చీఫ్లను చంపిన ఆ నల్లటి చరిత్ర ఇప్పుడు అసీం మునీర్ ను కూడా వెంటాడుతుందా? ఈ రోజు వీడియోలో పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ హై అలర్ట్ డ్రామా గురించి, దాని వెనుక ఉన్న అసలు కుట్ర గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, ది లండన్ థ్రెట్. ముందు అసలు ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం. లొకేషన్ యునైటెడ్ కింగ్డమ్. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ సపోర్టర్స్ ఒక భారీ ర్యాలీని ఆర్గనైజ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి విడిపించాలని నినాదాలు చేశారు. అక్కడ ఒక పాకిస్తానీ ఆరిజిన్ మహిళ ఆవేశంగా మాట్లాడుతూ మైక్ లో ఒక మాట అనింది. అసీం మునీర్, నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. జియా ఉల్ హక్ ని విమానంలో లేపేసినట్టు నిన్ను ఎక్కడికక్కడ కార్ బాంబ్స్ తో లేపేస్తాం. నీ చావు చాలా ఘోరంగా ఉంటుందని శపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సెకండ్స్ లో వైరల్ అయిపోయింది. నార్మల్ గా అయితే ఒక ప్రొటెస్ట్ లో ఎవరో ఏదో అన్నారని లైట్ తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ దీన్ని లైట్ తీసుకోలేదు. పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ వెంటనే ఇస్లామాబాద్ లో ఉన్న బ్రిటిష్ హై కమిషన్ తో మాట్లాడింది. మీ దేశంలో ఉండి మా ఆర్మీ చీఫ్ ని చంపుతాం అని ప్లాన్స్ వేస్తుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? వెంటనే యాక్షన్ తీసుకోండి అని డిమాండ్ చేశారు. ఒక ఆర్మీ చీఫ్, అది న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశానికి ఆర్మీ చీఫ్, ఒక చిన్న వీడియో చూసి ఇంతలా భయపడడం వెనుక ఉన్న కారణం ఏంటి? అక్కడే అసలు స్టోరీ ఉంది. అసీం మునీర్ కి తెలుసు, పాకిస్తాన్ లో పవర్ లో ఉన్నవాడికి శత్రువులు బయట కంటే సొంత దేశంలోనే ఎక్కువ ఉంటారని. నెంబర్ 2, బుష్రా బీబీ అండ్ ద రివెంజ్. సడన్ గా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కి ఇంత కోపం రావడానికి ఒక ఇమ్మీడియట్ రీజన్ ఉంది. అదే తోషాఖానా కేస్ మరియు బుష్రా బీబీకి పడిన శిక్ష. రీసెంట్ గా పాకిస్తాన్ కోర్ట్ ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కి మరియు ఆయన భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. అసలు కేసు ఏంటి? ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన కాస్ట్లీ గిఫ్ట్లని, అంటే వాచ్, నెక్లెస్ లాంటి వాటిని గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయకుండా సీక్రెట్ గా బయట అమ్ముకొని ఆ డబ్బుని సొంత అకౌంట్ లో వేసుకున్నారని కేసు వేశారు. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేయటం వరకు సపోర్టర్స్ ఓపిక పట్టారు. కానీ ఎప్పుడైతే ఆయన భార్య బుష్రా బీబీని కూడా ఈ గొడవలోకి లాగి ఆమెను కూడా జైల్లో వేశారో పీటీఐ సపోర్టర్స్ కి మెంటల్ వచ్చేసింది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసీం మునీర్ నా భార్యని టార్గెట్ చేశాడు, ఇది పర్సనల్ రివెంజ్. అసీం మునీర్ ఒక మెంటల్ పేషెంట్, దేశాన్ని నడపడం చేత కాక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఒక మాజీ ప్రధాని ప్రస్తుత ఆర్మీ చీఫ్ ని మెంటల్ పేషెంట్ అనడం పాకిస్తాన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఇది డైరెక్ట్ వార్. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇప్పుడు అసీం మునీర్ ని ఒక ఆర్మీ చీఫ్ లా చూడడం లేదు, తమ పర్సనల్ ఎనిమిలా చూస్తున్నారు. అందుకే లండన్ లో కార్ బాంబ్ దాడి చేస్తామని ఓపెన్ గా వార్నింగ్స్ ఇస్తున్నారు. నెంబర్ 3, ది బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ మిస్టరీ. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని అనలైజ్ చేయాలి. రీసెంట్ గా అసీం మునీర్ అమెరికా మరియు సౌదీ అరేబియా విజిట్ కి వెళ్లారు. అక్కడ ఆయన దిగిన ఫోటోని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన తన యూనిఫామ్ లేదా సూట్ లోపల ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నారు. ఆయన బాడీలో చెస్ట్ దగ్గర ఉన్న ఈ ఉబ్బిపోయిన ఏరియాని చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. లాజిక్ ఆలోచించండి. పాకిస్తాన్ లో ఉంటే భయపడి వేసుకున్నాడు అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, అమెరికాలో ఉన్నప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నాడంటే ఆయనకి ప్రాణభయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. ఎవరు చంపుతారు? ఇండియా చంపుతుందా? కాదు. అమెరికా చంపుతుందా? కాదు. ఆయన్ని చంపేది సొంత మనుషులే అని ఆయన భయం. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ప్రపంచమంతా ఉన్నారు. లండన్, న్యూయార్క్, దుబాయ్, ఎక్కడికి వెళ్ళినా పీటీఐ కార్యకర్తలు ఆయన్ని వెంటాడుతున్నారు. చోర్ చోర్ అని అరుస్తున్నారు.
ఇప్పుడు అది అరుపుల నుంచి బాంబుల దాకా వెళ్ళింది. నెంబర్ 4, ది డార్క్ హిస్టరీ. అసీం మునీర్ భయపడడంలో తప్పులేదు. ఎందుకంటే పాకిస్తాన్ హిస్టరీలో పవర్ఫుల్ గా ఉన్న ఆర్మీ చీఫ్లు, ప్రెసిడెంట్లు నేచురల్ గా చనిపోయింది చాలా తక్కువ. మీకు జియా ఉల్ హక్ స్టోరీ తెలుసా? 1980లలో పాకిస్తాన్ ని ఒక డిక్టేటర్ లాగా పాలించిన జనరల్ ఆయన. ఈ రోజు అసీం మునీర్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో అప్పుడు జియా అంతకంటే పవర్ఫుల్. కానీ 1988లో ఆగస్టు 17న ఏం జరిగింది? ఆయన ఒక C-130 హెర్క్యులస్ విమానంలో వెళ్తుండగా గాల్లోనే ఆ విమానం పేలిపోయింది. ఆ విమానంలో జియాతో పాటు అమెరికన్ అంబాసిడర్ కూడా ఉన్నారు. అందరూ చనిపోయారు. ఆ విమానంలోకి ఒక మామిడి పండ్ల పెట్టె ఎక్కించారని, అందులోనే బాంబ్ పెట్టారని ఇప్పటికీ ఒక థియరీ ఉంది. ఇప్పటికీ అది మిస్టరీనే. ఆయన్ని చంపిందెవరు? సొంత మిలిటరీ అయినా లేక బయట దేశాలా అనేది ఎవరికి తెలియదు. లండన్ లో ఆ మహిళ కూడా ఇదే మాట అంది. జియా ఉల్ హక్ విమానంలో పోయాడు, నువ్వు కార్లో పోతావు అని. ఇది అసీం మునీర్ ని నిజంగా భయపెట్టే విషయం. ఇంకా బెనెజీర్ భుట్టో విషయం తీసుకోండి. ఆమెని ర్యాలీలో కాల్చి చంపారు. ఆ తర్వాత సూసైడ్ బ్లాస్ట్ జరిగింది. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక మాజీ ప్రధానిని పట్టపగలు చంపేశారు. లియాఖత్ అలీ ఖాన్ దగ్గర నుంచి పర్వేజ్ ముషారఫ్ మీద జరిగిన దాడుల వరకు పాకిస్తాన్ లో పవర్ అనేది డెత్ వారెంట్ లాంటిది. అందుకే అసీం మునీర్ కి నిద్ర పట్టడం లేదు. పాకిస్తాన్ ఆర్మీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి అసీం మునీర్ వర్గం, ఇంకోటి ఇమ్రాన్ ఖాన్ ని సపోర్ట్ చేసే వర్గం. రేపొద్దున తన సెక్యూరిటీ గార్డే తనని షూట్ చేయడు అని గ్యారంటీ ఏంటి? ఇందిరాగాంధీ గారి విషయంలో జరిగింది కూడా అదే కదా. నెంబర్ 5, ఇంటర్నల్ వార్. పాకిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితి సివిల్ వార్ లాంటిది. ఒకవైపు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఇంకోవైపు గన్ను పట్టుకున్న అసీం మునీర్. పాకిస్తాన్ ప్రజలు, ఎస్పెషల్లీ యూత్ మొత్తం ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీని బ్యాన్ చేసిన, ఆయన సింబల్ బ్యాట్ ని లాగేసుకున్న, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఇది అసీం మునీర్ కి పెద్ద అవమానం. ప్రజలు తనని అసహించుకుంటున్నారని అసీం మునీర్ కి తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు భయాన్ని కోపంతో కవర్ చేస్తున్నాడు. ఇంటర్నెట్ ని బ్యాన్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం, లండన్ లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఇవన్నీ ఆయనలోని ఇన్సెక్యూరిటీని చూపిస్తున్నాయి. రీసెంట్ గా పాకిస్తాన్ డీజీ ISPR ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ కి న్యూక్లియర్ బాంబు కంటే పెద్ద థ్రెట్ అని అన్నారు. అంటే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ని ఒక పొలిటికల్ లీడర్ లా చూడట్లేదు, ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు. ఎప్పుడైతే ఒక ఆర్మీ తన సొంత ప్రజల్ని శత్రువులాగా చూస్తుందో అప్పుడు ఆ దేశం పతనం స్టార్ట్ అయినట్టే. నెంబర్ 6, గ్లోబల్ ఎంబారస్మెంట్. ఈ లండన్ ఇన్సిడెంట్ పాకిస్తాన్ పరువుని గ్లోబల్ గా తీసేసింది. ఒక దేశం ఆర్మీ చీఫ్ ని ఇంకొక దేశంలో ఒక సామాన్య మహిళ బెదిరిస్తే ఆ దేశం డిప్లొమాట్ ని పిలిచి కంప్లైంట్ చేయడం అనేది ఎంత వీక్నెస్ ఆలోచించండి. అమెరికన్ ప్రెసిడెంట్ ని రోజుకి 100 మంది తిడుతుంటారు, బెదిరిస్తుంటారు. అంత మాత్రాన అమెరికా డిప్లొమాట్స్ ని పిలిచి కంప్లైంట్ చేయదు కదా. కానీ పాకిస్తాన్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ థ్రెట్ రియల్ అని. పాకిస్తాన్ లో ఎప్పుడు ఏ కార్ పేలుతుందో, ఎప్పుడు ఏ బాంబు బ్లాస్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. బలూచిస్తాన్ లో ఇప్పటికే BLA వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని రోజుకో చోట చంపుతున్నారు. ఇప్పుడు లండన్ నుంచి కూడా థ్రెట్స్ వస్తుంటే ISI కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది అసీం మునీర్ ఫెయిల్యూర్ కి నిదర్శనం. ఫైనల్ గా ఒక్క మాట, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా ఇంత డిస్టర్బెన్స్ ఉండడం ఇండియాకి ఒక రకంగా అడ్వాంటేజే. వాళ్ళు తమలో తాము కొట్టుకుంటూ బిజీగా ఉంటే బార్డర్ లో మనకి తలనొప్పి తగ్గుతుంది. కానీ ఒక న్యూక్లియర్ కంట్రీస్ ఇలా అన్స్టేబుల్ గా మారడం ప్రమాదకరం. అసీం మునీర్ ఇప్పుడు తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఇంకా క్రూరంగా ప్రవర్తించే ఛాన్స్ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఏదో ఒకటి చేసే ప్లాన్ కూడా వేయొచ్చు. అదే జరిగితే పాకిస్తాన్ మంటల్లో కాలిపోతుంది. హిస్టరీ రిపీట్స్ అంటారా? జియా ఉల్ హక్ కి పట్టిన గతే అసీం మునీర్ కి కూడా పడుతుందా? లేక ఇమ్రాన్ ఖాన్ ని అసీం మునీర్ అంతం చేస్తాడా? ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ అనే దేశం మాత్రం ఓడిపోతుంది. మీకేమనిపిస్తుంది? అసీం మునీర్ నిజంగానే జియా ఉల్ హక్ లాగా అంతమైపోతాడా? లండన్ లో వచ్చిన ఈ వార్నింగ్ ని మనం సీరియస్ గా తీసుకోవాలా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. జై హింద్.